హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రైడే బాక్స్ సర్వీస్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే RC-17 సుకుమార్ గారిదా కాదా, మరి ఎవరు సుకుమార్ గారు కాకపోతే ఎవరు? ప్రజెంట్ అయితే RC-16 షూటింగ్ నడుస్తుంది. ఆల్రెడీ గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ డేట్ కూడా గ్లిమ్స్ లో అనౌన్స్ చేయడం జరిగింది. మార్చ్ 27న నెక్స్ట్ ఇయర్ ఈ సినిమా రాబోతుంది మన ముందుకి. అయితే ఇంకా 1 ఇయర్ టైం ఉంది సుకుమార్ గారికి. సో ఖచ్చితంగా ఈ 1 ఇయర్ లో స్టోరీ అనేది ప్రాపర్ గా రాసేసుకోవచ్చు. సుకుమార్ గారు ప్రాపర్ గా రాసేసుకుంటారు. ఒకవేళ ఈ స్టోరీ స్పాన్ పెద్దది, దీనికి ప్రీ ప్రొడక్షన్ కూడా ఒక 5-6 నెలలు పట్టేటట్టుంది. అంటే RC-16 రిలీజ్ అయినా కూడా ఈ సినిమా తాలూకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కానీ స్క్రిప్ట్ వర్క్ కానీ కంప్లీట్ అవ్వకపోతే ఈ మధ్యలో మనకి వినిపించినటువంటి పేరు ఏమిటంటే కిల్ డైరెక్టర్ నిఖిల్ నాగేష్ భగత్. సో ఆయన ఆ డైరెక్టర్ తో రామ్ చరణ్ గారి సినిమా ఉండబోతుంది అనేటువంటి విషయం అయితే మనకి సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ అది కూడా స్పెక్యులేషన్, కానీ అది నిజమో కాదో మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు మాత్రం తెలియదు. మనం కిల్ సినిమా చూసాము, హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి దాంట్లో. కాకపోతే నెక్స్ట్ సినిమా సత్యయుగ అనేటువంటి ఒక మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ తో రామ్ చరణ్ గారికి స్టోరీ వినిపించారు. రామ్ చరణ్ గారు కొంచెం చేంజెస్ చెప్పారు, ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వినిపించినటువంటి బజ్జే, సోషల్ మీడియాలో వినిపించినటువంటి స్పెక్యులేషన్. ఏది నమ్మడానికి లేదు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు. సో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది ఏంటి మనకి, RC-17 మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ బ్యానర్ లోనే సుకుమార్ ప్లస్ రామ్ చరణ్ గారి సినిమా ఉండబోతుంది అని చెప్పేసి వాళ్ళు హోలీ రోజున వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చారు. సుకుమార్ గారు అండ్ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ టైంలో అనౌన్స్మెంట్ వచ్చింది మనకి. సో ఖచ్చితంగా సుకుమార్ గారి సినిమా అయితే ఉంటుంది, ఫిక్స్ అయిపోవచ్చు. 1 ఇయర్ టైం ఉంది ఇంకా సుకుమార్ గారికి. ఈ 1 ఇయర్ లో ఖచ్చితంగా ప్రాపర్ స్టోరీ అయితే బిల్డ్ చేసేసుకుంటారు కూడా. రాజమౌళి గారే చెప్పారు, ఎంట్రీ సీక్వెన్స్ RRR టైంలో ఇంటర్వ్యూస్ లో మనం విన్నాం. ఎంట్రీ సీక్వెన్స్ సుకుమార్ గారు రామ్ చరణ్ గారి చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. నేను విన్నప్పుడే నాకు అసలు సీట్లలో కూర్చోరు, ఆ రేంజ్ లో ఎంట్రీ సీన్ ఉందని చెప్పేసి చెప్పారు. అని అంటే ఎంట్రీ సీన్ రాసుకున్నటువంటి సుకుమార్ గారు, ఎంట్రీ సీన్ నెరేట్ చేసినటువంటి సుకుమార్ గారు ప్రాపర్ హోల్ ఐడియా లేకుండా ఎంట్రీ సీక్వెన్స్ అనేది రాదు కదా మైండ్ లోకి. సో ఓవరాల్ గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే స్టోరీ ఐడియా అయితే ఉంది, కాకపోతే మనకి RC-16 రిలీజ్ అవడానికి ఇంకా 1 ఇయర్ టైం ఉంది. కాబట్టి ప్రాపర్ స్టోరీ అయితే సుకుమార్ గారు రాసేసుకుంటారు. సో ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే RC-17 సుకుమార్ గారే. సో సుకుమార్ గారి అయితే ఫిక్స్ అయిపోవచ్చు, దాంట్లో ఎటువంటి సందేహాలు అవసరం లేదు. సో సుకుమార్ గారి ఒకవేళ లేట్ అయితే రామ్ చరణ్ గారు కిల్ డైరెక్టర్ తో వెళ్తారా లేకపోతే ఇంకే డైరెక్టర్ తో వెళ్తారా అనేది అఫీషియల్ అనౌన్స్మెంట్ వాళ్ళు ప్రకటిస్తున్నా కానీ మనకు తెలియదు. సో ఇది ఇవాళ కంటెంట్. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.